మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మే ఏందమ్మే ఇది? ఈ అవతారం ఏంది? నీ బొట్టు చెరిగిపోయి ఉండాది, జుట్టు చెదిరిపోయి ఉండాది, చీర నలిగిపోయి ఉండాది. అసలు రాత్రి ఏం జరిగి ఉండదమ్మే? సంధ్య ఏమైందంటే మాట్లాడట్లేవేంటి? అయిపోయిందమ్మే, అయిపోయింది. చెల్లి అమ్మే చెల్లి ఏమైంది? చెల్లి ఎందుకు ఏమైందమ్మే? అమ్మే చెల్లి ఏమైంది? చెల్లి ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవకి కేసేపట్టాక రాత్రి రాత్రి నా జీవితం నాశనమైపోయినది. నీ జీవితం నాశనం అవటమేంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పవే. రాత్రి నేను మీ అబ్బాయి ఆ గదిలోనే ఉంటాం. జోరున వర్షం, ఉరుములు, మెరుపులు, విపరీతమైన చలి. అప్పుడు ఆ బలహీనమైన క్షణంలో మీ అబ్బాయి నన్ను ఏం చేశాడో తెలుసా దామత? వద్దండి, తప్పండి అని నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను కావుగలేంచుకొని ఆ మొత్తం బెడ్ మీదకి తోసేసి ఆ తర్వాత కాస్త అర్థమయ్యేలాగా చెప్పవే. మీ అబ్బాయి నా శీలం దోచుకున్నాడు దామత. సూపర్ అమ్మే, భలే నటిస్తా ఉంటావు. అమ్మయ్యా. చెల్లి ఇంక నువ్వు మరిది గారికి భార్య అయిపోయినట్టేనే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు. సంధ్య, యష్ని శీలం దోచుకోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం సింధు, నీ భర్త నా బతుకుని పొక్కి పాల్చేస్తున్నాడు. అయ్యో దేవుడా, అల్లుడు గారు మా అమ్మి జీవితం నాశనం చేసేసారే అమ్మి. ఇప్పుడు మా అమ్మి పరిస్థితి ఏం కావాలి? మేమెక్కడికి చావాలి? చూసావా వదినా, నేను చెప్తున్నట్టే జరిగింది. నేను భయపడినట్టే జరిగింది. చూడు చూడు ఏం జరిగిందో చూడు. ఏడవద్దమ్మి, ఏడవద్దు. మరిది గారు ఇలాంటి తప్పు చేస్తారని నేను కళ్ళు కూడా ఊహించలేదు అత్తయ్య. చాలే ఆపు మధు. నిజమేంటో తెలియకుండా సంధ్య చెప్పే మాటలు నమ్మేసి నా భర్త తప్పు చేశాడు అంటే నేను నమ్మను. యశ్ అలాంటి వాడు కాదు. పొరపాటును కూడా ఆ తప్పు చెయ్యడు కాక చెయ్యడు. కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉంటే ఇంకా అల్లుడు గారు తప్పు చేయడం అంటావేంటి సింధు? ఒక్కసారి అటు చూడు, బెడ్ మీద పడుకున్న అల్లుడు గారు మన కళ్ళ ముందే ఉన్నారు కదా. చూడు, చిత్రమైన బతుకుని తలుచుకుంటూ బాధపడుతున్న మా అమ్మి మన కళ్ళ ముందే ఉన్నది కదా. ఎంతకన్నా రుజువులు ఇంకేం కావాలి సింధు? వదినా చెప్పొదినా, ఎంతకన్నా రుజువేం కావాలి? ఒసేయ్, నా మనవడి మీద లేనిపోని నిందలు వేస్తే చంపి పారేస్తా నిన్ను. ఏమనుకుంటున్నావో? వదినా మాట్లాడొదినా. వాళ్ళు ఎన్ని మాటలు అంటా ఉండారు, నువ్వే చూస్తా ఉండవు కదా. నీకు నమ్మకం కలగటం లేదా? చెప్పదునా, చెప్పు చెప్పు. ఏ ఆడదైనా శీలం పోగొట్టుకున్న విషయంలో అబద్ధం చెప్తుందా చెప్పండి? మీ అబ్బాయిని ఎంత బతిమిలాడాను. వద్దండి, ఇలా చేయటం కరెక్ట్ కాదు అన్నాను.
ఆయన వినిపించుకోలేదు. మరో క్షణంలో ఆయనకి ఏమైందో తెలీదు. నేను మొత్తుకున్నా సరే నన్ను హత్తుకొని అసలు వదలదు. చివరికి నన్ను అమ్మే బాధపడకమ్మే. ఏడుపుకు చెల్లి. అత్తయ్య, సంధ్య చెప్పేది నమ్మకండి. ఇలాంటి రోజొకటి నా కళ్ళతో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. యష్ ఈ పాడు పని అసలు ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు. అసలు వీడికి ఏమైంది? అమ్మయ్య, అత్తయ్య గారు నమ్మేశారు. అంటే మా ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. ఏంటత్తయ్య, యష్ తప్పు చేశాడంటే మీరు నమ్ముతున్నారా? మీ కొడుకు మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? కళ్ళ ముందు ఇదంతా కనిపిస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటాం సింధు? తల్లిగా మీ కొడుకు తప్పు చేశాడని మీరు భావించొచ్చు, కానీ యష్ భార్యగా నేను చెప్తున్నాను, నా భర్త తన ప్రాణం పోయినా సరే తప్పు చెయ్యడు. యష్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. భార్యగా యష్ మీద సింధుకున్న నమ్మకం తల్లిగా నీకు లేకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చిచి, యష్ గురించి భార్యగా సింధు అర్థం చేసుకున్నంతగా తల్లిగా నీ కొడుకుని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అందుకు బాధేస్తుందే. మీ కళ్ళతో చూసేదంతా నిజం కాదత్తయ్యా. కావాలంటే మీ కొడుకుని లేపి అడగండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. అవునే దమయంతి, వాణ్ణి లేపడుగు. అప్పుడు నిజమేంటో అందరికీ తెలుస్తుంది కదా. రేయేష్, రేయేష్, నిన్నేరా? రేయేష్, రేయేష్, రేయేష్ లేవరా? రేయేష్, రేయేష్ లేవరా? రేయేష్, మరిది గారు ఉండాల్సిన ప్లేస్ లో వీడున్నాడండి. ఏమైంది మేడం, మీరేంటి ఇక్కడ? మామగారు, మీరు మేడం అందరూ ఇక్కడ ఉన్నారేంటండి? మేమిక్కడికి ఎందుకు వచ్చామో తర్వాత చెప్తాం, కానీ నువ్వు ముందు ఇక్కడికి ఎలా వచ్చావో మాకు చెప్పు. మామగారు, మీ ఆశీర్వాదం వల్ల నాకు లైఫ్లో మంచి శుభకార్యం జరిగిపోయింది మామగారు. మీకు దండం పెట్టాలి మామగారు. మామగారు, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ మామగారు, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం ఫలించి నాకు నా భార్యకి రాత్రి ఫస్ట్ నైట్ జరిగిపోయింది. ఏం మాట్లాడుతా ఉండవు? నీకు నాకు ఫస్ట్ నైట్ జరగడం ఏంది? అదేంటి బంగారం అలా అంటావు? మనిద్దరం కలిసి రాత్రంతా ఈ బెడ్ మీద పడుకున్నాం కదా. నేను కలిసి ఉంది నీతో కాదు, యష్తో. సంధ్య, మధ్యలో అనవసరంగా యష్ని ఎందుకు లాగుతున్నావు ఇందులోకి? ఇదిగో చూడు, రాత్రి నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దు చూడు, కనిపిస్తుంది కదా. ఇదిగో నా మెడ మీద ఘాటు కూడా పెట్టావు, చూడొచ్చు, అందరూ చూడండి. ఇదిగో
ఏంటే ఇదంతా? నువ్వేమో నీ జీవితాన్ని నా కొడుకు నాశనం చేశాడని చెప్తున్నావు. ఈ దాసేమో రాత్రి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగింది అని చెప్తున్నాడు. ఇందులో ఏది నమ్మాలి, ఏది నిజం? అయ్యో లేదవత, ఈ దాస్ అంతా అబద్ధం చెప్తున్నాడు. నేను రాత్రి అంతా ఈ గదిలో మీ అబ్బాయితోనే ఉంటాను దావత. ఏయ్, రాత్రంతా నువ్వు ఈ రూమ్ లో ఉంటే, యష్తో ఉంటే, ఇప్పుడు బెడ్ మీద యష్ ఉండాలి కదా. మరి ఈ దాస్ ఎలా వస్తాడు? అది నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందో అంత అయోమయంగా ఉండదు. అయోమయం ఏంటే? రాత్రంతా నా కొడుకుతో ఉన్నానన్నావు, తీరా చూస్తే ఈ దాస్తో ఉన్నావు. అసలు ఇంతకీ నా కొడుకు ఎక్కడా? ఎక్కడా అని మమ్మల్ని అడుగుతావేంటి? యష్ ఎక్కడున్నాడో నీకు తెలీదా? రాత్రి అంతా నాతో పాటు ఈ గదిలోనే ఉంటున్నాడు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళుంటాడో తెలియటం లేదు. మనవడా, ఒరే మనవడా, మనవడా ఎక్కడున్నావురా? ఒకసారి బయటికి రా. ఒరే మనవడా, మనవడా. రే మనవడా. అమ్మా, మీరంతా ఇక్కడున్నారేంటి? అసలు ఎప్పుడొచ్చారు, ఎందుకు వచ్చారు? సంధ్యని తీసుకొస్తానని నిన్ననగా వెళ్ళావు. రాత్రంతా ఇద్దరు ఇంటికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఏమైందా అని కంగారు పడి అందరం వచ్చావురా. అంటే నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నానమ్మా. వర్షం ఏమో బాగా పడుతుంది, తగ్గట్లేదు. నైట్ ఇక్కడే ఉండి పొద్దునే వెళ్దామని సంధ్య చెప్పింది. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాం. అభి నొప్పైనా ఎలాగంటే చేసేపో. రాత్రి మనిద్దరం ఈ రూమ్ లో ఉన్నాం కదా. అవును, నేను నీకు జ్యూస్ ఇచ్చిన తర్వాత కరెంటు పోయిందా లేదా? అవును పోయింది. విన్నారు కదా అబద్ధ. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పేది అబద్ధమా? నన్ను నమ్మరు ఎందుకు? రేయ్, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పరా? మాట్లాడవేంటిరా? సంధ్య జ్యూస్ తెచ్చిచ్చిందమ్మా, తాగాను. వెంటనే ఏదో మగతగా అనిపించింది, పడుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు మీరందరూ పిలిస్తే మెలకు వచ్చి లేచొచ్చాను. అత్త, మీ అబ్బాయి నిద్రపోయిన తర్వాత ఏం జరుగుంటుందో నేను చెప్తాను. ఆయన పడుకున్నారు కదా అని నేను అలానే ఆయన పక్కనే పడుకున్నాను. ఇంతలో సడన్ గా బయట పెద్ద శబ్దంతో బురుబులు మెరుపులు. ఆ శబ్దానికి ఆయన లేచారు. పక్కనే పడుకొనున్న నన్ను చూశారు. నన్ను బలవంతంగా ఆయన దుప్పట్లోకి లాక్కున్నారు. ఆ తర్వాత జరిగిపోయిందంత. శీలం పోయిందంత. హే సంధ్య, నీకేమన్నా మెంటలా ఏంటి? అయినా నిన్ను దుప్పట్లోకి నేను బలవంతంగా లాక్కోవడం ఏంటి? అసలు నీ శీలం నా ద్వారా పోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నీకేం తెలియనట్టు ఎందుకబ్బి నాటకాలు ఆడుతూ ఉండవు? నీ వల్లే నా బతుకు పోకి పాలైపోయింది. నేను నాటకాలు ఆడడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆగు యష్. సంధ్య విషయం నేను తెలుస్తాను.
చూశారు కదా అత్తయ్య, ఈ సంధ్య ఎంత తెలివిగా మీ అబ్బాయిని మోసం చేసిందో మీరే చూశారు కదా. నాటకం ఆడి యష్ని ఒంటరిగా ఇక్కడికొచ్చేలా చేసి యష్ని ట్రాప్ చేసి యష్కి భార్య కావాలనే దురుద్దేశంతోనే రాత్రంతా యష్ తనతో ఉన్నట్టు, తన శీలం దోచుకున్నట్టు అభూత కల్పన సృష్టించి అద్భుతంగా నటిస్తోంది. ఇది సంధ్య ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడే మీ ముందే నిజమేంటో నిరూపిస్తాను. చెప్పవే, ఎవరే డ్రామాలాడుతుంది? చెప్పు. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? అమ్మే అమ్మే చెప్పవే. చెప్పు. మా అమ్మని వదిలు. వదిలు సింధు. వదులు. ఏ సింధు, వదులు సింధు. మా అమ్మని వదిలు. వదులు సింధు. చెల్లి వదులు. వదలమంటుంటే మా అమ్మని చంపేస్తావే. వదులు. వదులు సింధు వదులు. వదలవే. వదులు సింధు. మా చెల్లి ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. ప్లీజ్ వదులు సింధు. వదులు సింధు. ఏయ్, నిజం నిగ్గు తేలేదాకా ఈ మ్యాటర్లో మీరు ఇంటర్ఫీర్ అయ్యారంటే మిమ్మల్ని చంపేస్తాను. ఈ రోజు నిజమేంటో నిగ్గు తేలేదాకా సంధ్యని వదిలే ప్రసక్తే లేదు. మీరలా సైలెంట్గా ఉండండి. నా చావు నేను చస్తాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దానివి చావకుండా ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకొచ్చావే? చెప్పు. యష్ నిన్ను తీసుకురావడానికి ఇక్కడికి వస్తే తనతో పాటు ఇంటికి రాకుండా రాత్రంతా యష్ని ఇక్కడ ఎందుకు ఉంచావే? అమ్మే చెప్పు. వదులు సింధు. యష్కిచ్చిన జ్యూస్ లో ఏం మత్తు మందు కలిపావే? ఎందుకు తను ఉన్నట్టుండి మత్తులోకి వెళ్ళాడు? చెప్పు. జ్యూస్లో మత్తు మందు కలపడం ఏంటి సింధు? అవును యష్, ఎలా అయినా సరే నిన్ను సొంతం చేసుకుని నీ భార్యగా సెటిల్ అవ్వాలని సంధ్య ఈ ప్లాన్ చేసింది. ఆ జ్యూస్ తాగిన వెంటనే నీకు నిద్ర రావడం ఏంటి యష్? ఇప్పుడు మేము రాగానే యష్ నీ శీలాన్ని దోచుకున్నాడు అని ఓ బిల్డప్లు ఇవ్వడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? మత్తులో నిన్ను లొంగ తీసుకుని నువ్వు తప్పు చేశావని అందరి ముందు ప్రూవ్ చేసి ఈ ఇంటి కోడలు కావాలన్నదే ఈ సంధ్య అసలు కుట్ర. ఏం సంధ్య, నేను చెప్పింది నిజమేనా? ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నీ ఊపిరి ఆగిపోతుంది. చెప్పు. అమ్మే అయ్యో వదలు సింధు. సింధు సింధు వదలవే. చెప్పు. వదిలే సింధు. చెప్తావా లేదా? చెప్పవే. చెప్పు. నువ్వు ఆగ సింధు. చెప్పు. ఏ సంధ్య, సింధు చెప్పేది నిజమా? ఇంకా అదేం చెప్తుందే? దాని మొహం చూస్తుంటేనే అర్థం కావట్లేదా అబద్ధం చెప్తుందని? మీరు ఆగండి అత్తయ్య. ఏయ్ చెప్పవే, దురుద్దేశంతోనే నా కొడుకుని ఇక్కడికి పిలిపించావా?
అడుగుతుంది నిన్నేనే. నిజం చెప్పు, చెప్పు. అత్తే అత్తే సింధు చెప్పేది నిజం. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది. ఆయనకి భార్య కావాలని ఎలా ప్లాన్ చేస్తుండవు? అంతకు మించి వేరే ఏమీ లేదు. విన్నారు కదా అత్తయ్య, నిజమేంటో ఇప్పటికైనా మీకు తెలిసిందా? యష్ తప్పు చేయడు అని నేను చెప్తున్నా మీరు వినలేదు కదా? నా యష్ శ్రీరామచంద్రుడు అత్తయ్య, అసలు ఆయనకి ఆ ఉద్దేశమే ఉండదు. చూసావనే దమయంతి, నీ పెద్ద కోడలి చెల్లెలు ఎంత కంత్రీదో. నా మనవాణ్ణి సొంతం చేసుకోవాలని అమ్మో అమ్మో ఎంత నాటకం ఆడిందో చూసావా? ఇది మన ఇంట్లో తిష్ట వేసి యష్ చెట్టు రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతున్నప్పుడే నాకు దీని మీద అనుమానం కలిగింది. అయినా నేను నీకు అప్పుడే చెప్పాను, దీని తల్లిని ఇంట్లో నుంచి పంపించేయమని. నువ్వు నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అటు నుంచి అటే వెళ్ళిపోయి చావకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ప్లీజ్ దావత, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు దావత. మేము వెళ్ళము వదినా, మేము వెళ్ళము. మీ అసలు రూపాలు బయటపడిన తర్వాత ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. వెళ్ళిపోండి.